దళితుడైన పైరి నరేష్ స్వామి అయ్యప్పను దూషించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. గత సంవత్సరం కత్తి మహేష్ కరోనా సమయంలో రాముడు కరోనా ప్రియుడు అన్నదాన్ని వెంటనే తీవ్రంగా ఖండించాం. అరెస్టు చేస్తామంటే ఓకే అని చెప్పారు. అయితే ఇదే సంవత్సరంలో బీజేపీ ప్రెసిడెంట్ అయిన బండి సంజయ్ ఒక రెస్పాన్సిబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏమన్నాడు? చార్మినార్ నేను వెళ్తా, మసీదులు తవ్వుతా, శవాలు వస్తే మీ, శివలింగాలు వస్తే మాయి, చర్చిలను కూడగొడతాం. నేను 3 రోజుల క్రిందట ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాను. అక్కడ భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎవరు? దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. అది క్రిస్టియన్ మీటింగ్ కాదు. కోట్ల మంది భయభ్రాంతులు అయిపోతున్నారు. 7,000 మందికి ఒక లెక్క లేకుండా షూట్ చేశారట ఎన్కౌంటర్. చూసారా? బీజేపీ నాయకులకైతే ఒక చట్టమా? ఈడీలు, సిబిఐని, ఐటీ రైట్స్ ఎవరి మీద జరుగుతున్నాయి? బీజేపీని వ్యతిరేకించిన వాళ్ళ మీద. అయితే బీజేపీతో ఉన్నవారి మీద ఇలాంటి రైట్స్ జరగట్లేదు. నూటికో కోటుకో ఒకటి తప్ప. ఇది తెలుగు ప్రజలు గమనించాలి, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎమ్మెల్యే, ఎంపీ, లీడర్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీస్, పీస్ లవింగ్ హిందూస్ అందరూ బీజేపీ పాలనను వ్యతిరేకిస్తున్నారు. అర్థం చేసుకోండి. నాతో కలిసి న్యాయం కొరకు పోరాడదాం. 0013468126546 గ్రూపులు ఫార్మ్ చేయండి. సత్యం కొరకు నిలబడదాం. అందరినీ సమానంగా చూద్దాం. ఈక్వాలిటీ, జస్టిస్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్, ఆల్ క్యాస్ట్స్. బీజేపీ వస్తే తెలంగాణలో దేశం నాశనం అయిపోతుంది. చూడండి, బీజేపీ ఎంపీ ప్రజ్ఞి ఏమన్నది? ఆవిడ అందరూ కత్తులు రెడీ చేసుకోండి, అవసరం వస్తుంది. ఆర్ఎస్ఎస్ లీడర్స్ ఏమంటున్నారు? లక్షల మందిని రెడీ కండిరా. మీరు ఇండియాలో పుడితే అందరూ హిందూసే, ముస్లింలు కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందూ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ గారు అన్నారు. అది తప్పు కాదా? ఇండియాలో ముస్లిమ్స్ పుట్టరా, క్రిస్టియన్స్ పుట్టరా, సిక్కులు, జైన్లు పుట్టరా? దీన్ని మీరు అర్థం చేసుకొని బీజేపీ పాలనను తరిమి కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయండి.